ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది 8. మీకు ఫస్ట్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మణికంఠ. ఓకే. రీజన్? అంటే జెన్యూన్ ఉన్నది మాట్లాడుతున్నాడు కదా, సో జెన్యూన్. చాలామంది సానుభూతితో గేమ్ ఆడుతున్నారని చెప్పేసి అంటున్నారు కదా. సానుభూతి ఏ సానుభూతి? పోయినసారి ప్రశాంత్ కూడా అలా చేశారు కదా సానుభూతి అని. అలా ఏం లేదు సానుభూతి. ఇప్పుడు తన లైఫ్ అలా జరిగింది, సో తను బాధపడుతున్నాడు. సో ఫస్ట్లోనే తనని నామినేట్ చేయడం, ఫస్ట్ సారి ప్రాంక్ జరిగినప్పుడు నామినేట్ చేశారు కదా, అది మరీ దారుణం అసలు. అందరు తను ఓటింగ్ చేయడం, తన ఫ్యామిలీ సిచ్యువేషన్ తెలిసినా కూడా అలా అది కరెక్ట్ కాదు. 7కి 8కి చాలా డిఫరెన్స్ ఉంది కదా, మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? సేమ్ ఒక్కట్లాగానే అనిపిస్తుంది నాకైతే. పోయినసారి కూడా స్టార్మా బ్యాచ్ని ముందుకు తీసుకొచ్చారు, ఒక్కరిని కూడా ఎలిమినేట్ చేయలేదు లాస్ట్ వరకు తీసుకొచ్చి. ఈసారి కూడా మొత్తం సీరియల్ బ్యాచ్ని దింపారు. మన వాళ్ళు అనుకుంటే 2-3 వెళ్ళారు అంతే. అందులో తెలిసిన ఫేమ్ నేమ్స్ ఎవరు మామూలుగా? నైనిక తెలుసు, సోనీ తెలుసు, మణికంఠ తెలుసు, సారీ ఆర్జే భాష గారు కూడా వచ్చారు కదా, ఆర్జేవా. ఆయన గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఫ్రూట్ గురించి గేమ్ అందరూ ఆడారు కాబట్టి ఫ్రూట్ గురించి దాని గురించి పెద్ద రచ్చరచ్చ చేసింది కదా సోనీ. సో నాకు నచ్చలేదు అది. జస్ట్ నార్మల్గా క్యాజువల్గా ఉన్నప్పుడు క్యాజువల్గా ఉండాలి. అంత సీరియస్ అయిపోయి ఏదో క్రియేట్ చేయాలి కంటెంట్ అనుకుంటా, అదంతా చెత్తగా తన బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు. ఎంతైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి కానీ మరీ చిన్న వాటికి కూడా రియాక్ట్ అవ్వడం అట్లా ఏం కాదు. రేపొద్దున వాళ్ళ ఒకటి అవ్వాలి కదా లోపల. సో ఏం మొహమాటకి మాట్లాడుతుంది, తర్వాత వచ్చి హగ్ చేసుకుంటుంది కదా మళ్ళీ. సో నాకు తను నటిస్తుందని అనిపిస్తుంది. విష్ణుప్రియ లవ్ ట్రాక్ గురించి ఏం చెప్తారు మీరు? విష్ణుప్రియ లవ్ ట్రాక్ గురించి ఏమో, పోయినసారి కూడా ట్రాక్ నడిపించారు కదా ప్రశాంత్ దీను, తను ఎవరు రితిక. సో ఈసారి కూడా అలా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఫస్ట్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి? బేబక్క అనుకుంటున్నాను నేను. చాలామంది మణికంఠ అని కూడా అంటున్నారు కదా. సో అవడం మణికంఠ అవడం, మేము ఉన్నాం కదా ఫ్యాన్స్, ఓటేసి గెలిపిస్తాం కావాలంటే. ఎందుకంటే తన సిచ్యువేషన్ తెలుసు కాబట్టి మాకు, సో మేము గెలిపిస్తాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా నుంచి అవ్వచ్చు, యూట్యూబ్ ఫేమ్ నుంచి అవ్వచ్చు. నార్మల్ అంబాటి అనిల్ ఉన్నాడు కదా, అనిల్ వాడు వస్తే బాగుండని అనిపిస్తున్నా. అలాంటి పేరు కూడా ఎక్కువ వినపడుతుంది కదా, బరి లెక్క పేర్లు కూడా. అంటే ఇప్పటికిప్పుడు వైరల్ అయిన వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, అంటే అంతకుముందు నుంచి ఫేమ్ ఉన్న వాళ్ళు మరి వాళ్ళు ఏం చేస్తారు? సో అనిల్ వస్తే బాగుండని అనిపిస్తున్నా నేను. అంటే ఈ వీకెండ్లో నాగార్జున గారు అయితే వస్తారు కదా ఎవ్రీ వీకెండ్లో, సో ఆయన వచ్చి ఏమైనా గేమ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? ఇంకా బజ్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఎక్కువగా? ఏమో అంత నాగార్జున సార్ చేతిలో ఉంటుంది కదా, ఏమో క్రియేట్ అవుతుందేమో. ఏమో వాళ్ళు అసలు ఏ టైంలో ఏం చేస్తున్నారు మనకు కూడా విచిత్రంగా ఉంది కదా. సో క్రియేట్ చేయొచ్చు అనిపిస్తుంది ఈసారి కూడా. ఓకే, థ్యాంక్ యూ.